పాపములో మనము పుట్టినాం, పాపముతో మనం పుట్టినాం. పాపము చేస్తూ, పాపములో జీవిస్తూ, తాత్కాలికమైన సంతోషంతో జీవిస్తూ, దేవుని యొక్క సంతోష సమాధానములు, క్షేమారోగ్యములు పొందకుండా, పరలోక మోక్షము చేరకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతా ఉన్నాము అండి. అయితే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తా ఉన్నారు. దేవుడు మనల్ని నిత్య నాశనం నుండి, నరకం నుండి, అగ్ని నుండి విడిపించడానికి, పాపులమైన మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి మానవాకారముతో కన్య మరియ గర్భంలో నుండి ఆయన వచ్చినారు. ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి చెప్పబడిన పేరు ఏమిటంటే పాపుల రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడు కనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టిందమైనను. ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారు పుట్టింది ఎందుకు అంటే సర్వ లోకములో ఉన్న వారి అందరి యొక్క పాపాల నుండి ఆయన విడిపించడానికి వచ్చినారు. ప్రియమైన వారులారా, గ్రహించండి, పాప క్షమాపణ పొందితేనే కాని, పాపముల నుంచి విడిపించబడితేనే కాని మనిషి పరలోక మోక్షము చేరలేడు. ఆ కారణంగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పాపముల నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినారు. పాపములను క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినారు. మనం ఏమేమి చేసినా, ఎన్ని దానాలు ధర్మాలు చేసినా పాపము మన నుండి విడిపోదు. మనము పాప క్షమాపణ పొందలేం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే మన యొక్క ప్రతి పాపాన్ని క్షమించి పాపాన్ని నుండి విడుదల చేసే శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉందండి. ప్రియమైన వారులారా, ఎందుకు ఆయన మాత్రమే పాపాలు క్షమించగలరు, ఎందుకు ఆయన మాత్రమే పాపాల నుండి విడిపించగలరు అనేది మనం ప్రశ్న వేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మములో పాపము లేదు. ఆయన పరిశుద్ధురాలైనటువంటి కన్య గర్భంలో నుండి, కన్య మరియ గర్భంలో నుండి వచ్చిన వారు. ఆయన పరిశుద్ధాత్మని శక్తి వల్ల పుట్టినవారు. ఆయన జీవితం అంతా కూడా పరిశుద్ధమైనదే. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు చూపించగలరని సవాలు చేసినటువంటి సర్వశక్తి గల ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఒక్కరే మన పాపాల నుండి విడిపించడానికి శక్తిమంతులు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఊరకనే క్షమాపణ ఇవ్వలేదు. నీ యొక్క, నా యొక్క, సర్వలోకంలో ఉన్న వారందరి యొక్క పాపాలు కఠోరమైన, భయంకరమైన సిలువలో ఆయన శిక్షించబడ్డారు. మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడ్డారు. మన దోషులు బట్టి ఆయన నిలబెట్టబడ్డారు. మన సమాధాన శిక్ష ఆయన నిలబడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ప్రియమైన వారులారా, మనము చేసిన ప్రతి పాపానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నిర్వేళలో శిక్ష అనుభవించినాడండి. కాబట్టి ఆయన పాపాల నుండి క్షమించి పాపాల నుండి విడిపించగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఆయన న్యాయమైన దేవుడు, న్యాయమైన తీర్పు తెచ్చే దేవుడు. పాపానికి శిక్ష మరణం విధించిన దేవుడు, పాపానికి శిక్ష మరణం, నరకం, అగ్ని గుండాన్ని విధించిన దేవుడు. ఆ దేవుడే మనల్ని పుట్టించారు. మనము నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కనుకనే ఆ ప్రేమగల ప్రభు వారు ఆ పాపపు శిక్ష అంతా కూడా తానే భరించారు. ఒకరోజు ఒక జడ్జి గారి భార్య గేటు అవతల నుంచి, ప్రహారీ గోడ అవతల నుంచి ఒక చెత్త ఏం చేసిందంటే ఎవరు బయట ఉన్నారో తెలియక విసిరేసింది. ఆ చెత్త ఒక వ్యక్తి మీద పడితే ఆ వ్యక్తి సరాసరి వెళ్ళి కేసు పెట్టినాడు, కోర్టుకు వేసినాడు. కోర్టులో ఆ హీరింగ్ వచ్చింది, అది ఆయన తీర్పుకి వచ్చింది, అది తీర్పు ఇవ్వాలి. ఇప్పుడు దోషిగా జడ్జి గారి భార్య నిలబడింది. లీడర్ గారు అది వాదిస్తున్నారు, ఈ స్త్రీకి శిక్ష విధించాల్సిందే అని వాదిస్తూ ఉంటే ఆ జడ్జి గారు న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం వెంటనే ఆమెకి జుర్మానా విధించారు, శిక్ష వేసినారు. అది చెల్లించి అతనికి క్షమాపణ చెప్పాలి. అప్పుడు ఆయన ఆ తీర్పు తీర్చేసిన తర్వాత ఆమె దోషిగా ఉన్నప్పుడు ఆమె కట్టడానికి ఆమె దగ్గర ఏమీ లేదు. వెంటనే జడ్జి గారు ఆమెకు భర్త కాబట్టి ఆయనే ఆ యొక్క సింహాసనం మీద దిగివచ్చి ఆ డబ్బంతా చెల్లించి ఆమె చేత క్షమాపణ చెప్పించి తన ఇంటికి ఆమెను తీసుకువెళ్ళినాడు. ప్రియమైన వారులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు న్యాయము విధించే దేవుడు. అదే సమయంలో పాపికి శిక్ష విధించే దేవుడు.
పాపానికి శిక్ష విధించే దేవుడు, పాపిని క్షమించే దేవుడు. అన్ని ఆయనే. మన తండ్రి, మన యొక్క దేవుడు ఆయనే, న్యాయకర్త ఆయనే. కాబట్టి పాపమునకు శిక్ష ఉంది. ఆ శిక్షే మరి భరించడానికి యేసు ప్రభువారు వచ్చారు. పాపమును విడిపించడానికి తన రక్తాన్ని క్రయధనముగా ఇచ్చినారు. ఆ జడ్జి గారు ఎలాగైతే డబ్బు కట్టి ఆ జుర్మానా చెల్లించి తన భార్యను విడిపించుకున్నాడు, అలాగూ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తమనే క్రయధనాన్ని ఇచ్చి ఆయన మనల్ని విడిపించారు. ప్రియమైన వారులారా, మీకు పాప క్షమాపణ కావాలి అంటే, పాపములు విడిపించబడాలంటే, పరలోక మోక్షము చేరాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే పాప క్షమాపణ, పాపం నుండి విడుదల ఇస్తారు. కావున మనం ఏమి చేయాలంటే, కేవలము యేసు ప్రభువా పాపిని నన్ను క్షమించు, నా పాపని శిక్ష మరణ నరకం దాని నుండి విడిపించండి, మీ పరిశుద్ధ రక్తంతో నా పాపలు కడగండి, నాకు శుద్ధీకరణ ఇవ్వండి, ప్రభు నన్ను పరిశుద్ధపరచని ప్రార్థన చేస్తే ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించి మన నీతిమంతులుగా చేస్తారు. దేవుడు నీతిమంతుడైన ప్రకారం మనం నీతిమంతులు అవుతాం, ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మన పరిశుద్ధం అవుతాం. అప్పుడు మాత్రమే దైవరాజ్యానికి, మోక్షరాజ్యానికి మనము వారసులు అవుతాం. అట్టి కృప, దేవుని రాజ్యానికి చేరే కృప, పాప క్షమాపణ పొందుకునే కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు ఎండార్లుగా అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు ఇచ్చినటువంటి వాక్యం కొరకు మరి భీమవరం నుండి వచ్చినటువంటి దేవుని దాసులు ఆనంద్ గారు